ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 328వ దినము. కుటుంబ బలిపీఠం 2 నవంబర్ 24. వర్తమానం పేరు చుట్టబడిన దేవుని కానుక. చుట్టబడిన దేవుని కానుక. లూకా సువార్త 23వ అధ్యాయము 6 నుండి 12వ వచనం వరకు. పిలాతు ఈ మాట విని, ఈ మనుష్యుడు గలీలీయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు వినినందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇవ్వలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొలగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులయుండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి. వర్తమానం పేర దైవ కార్యము నిమిత్తము ఏదైనా మూల్యము చెల్లించి వర్తమానం పేర దైవ కార్యం నిమిత్తము ఏదైనా మూల్యము చెల్లించి పొందుకోవాలంటే జనులు అసలు దానితో మాకేం సంబంధం లేనట్లుగానే ఉండి దానిని కోరుకొనరు. ఈరోజు పరిస్థితి ఆ విధంగానే ఉన్నది. కానీ అదే సమయమున త్రాగుడు, విలాస విందుల కోసం, సిగరెట్ల కోసం పెద్ద పెద్ద విలాస కార్యక్రమాలలో పాల్గొంటూ పనికిరాని చలోక్తులు మాట్లాడుకుంటూ లోకంలో ఉన్న సమస్త అసహ్యమైన కార్యకలాపాల కోసమే ఏదైనా ఖర్చు పెట్టి వ్యర్థమైన వాటి కొరకు డబ్బును సమస్తమును వృధా చేస్తారు. అందుకే ఆత్మీయ దైవ కార్యమును వారు త్రోసివేయుదురు. గొప్ప సమాజములో వారిని గొప్పగా అనుకోవాలని వారి పేరు ప్రఖ్యాతలు సమాజమంతా తళతళయని మెరుస్తూ ఉండుట కొరకై ఎంతైనా మూల్యమును చెల్లించెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో వ్రాయబడిన ఒక పేరును అది నీకు ఇచ్చును. ఆ పేరు ఎన్నటికీ చెరిగిపోదు. నీవు ఒక స్వేచ్ఛాజీవివి కాబట్టి ఏది కావలయనో నీవు నిర్ణయించుకో. ఓ దేవుని యొక్క క్రిస్మస్ కానుకను స్వీకరించుము. అదియే నీ కొరకు నా ప్రార్థన అయి ఉన్నది. అవును, అది వారిని ఏదో చేసి మార్చివేయను కనుక వారికి అది అవసరం లేదు. ప్రభుత్వం దాన్ని కోరుకుంటుందా? ప్రభుత్వానికి కూడా ఆయన అవసరం లేదు. హేరోదుకు ఆయన అవసరం లేదు. లేదండి. ఎందుచేత? హేరోదు దానిని స్వీకరించిన యెడల ఆయన అతడి యొక్క కార్యక్రమంతా మార్చివేయును. మనము ఒక క్రైస్తవ దేశంలో ఉండి నేడు దేశంనకు ప్రభుత్వానికి ఆయన అవసరం లేదు. అంతెందుకు, ఐక్యరాజ్య సమితికి ఆయన అవసరం లేదు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరి సలహాలను అంగీకరిస్తారు. కానీ దేవుని యొక్క అసలైన ఆలోచనను వారు గైకొనరు.
అసలు వారెన్నడూ దేని కొరకు ప్రార్థన చేయరు. ఏ సమావేశంలోనైనా వారు కూడినప్పుడు అసలు ప్రార్థన చేయరు. ఏ భయము భక్తి లేకుండా వ్యర్థమైనవి చేస్తూ తిరిగెదరు. కుక్కను కుక్క తినినట్లుగా అనే పాత సామెతల వారి యొక్క కార్యక్రమాలను మార్చివేయు. అందుకే వారికి ఆయన అవసరం లేదు. వారికి వారి కార్యక్రమములే ముఖ్యము. అందుకే వారు అప్పుడు ఆయనను కోరుకొనలేదు. వారు ఇప్పుడును ఆయనను కోరుకొనుటలేదు. సంఘమును కూడా ఆయనను కోరుకొనుటలేదు. ఎందుకనగా ఆయన వారి మత సిద్ధాంతములతో ఏకీభవించడు. ఆయన అచ్చట వారిని చూచి సర్ప సంతానమా, సున్నం కొట్టిన గోడలు అని సంబోధించాడు. వారి స్వభావాలకు తగినట్లుగా ఆయన అనేక రీతులుగా వారిని గట్టిగా మందలించును. వెళ్ళి ఆ నక్కతో చెప్పండి అని హేరోదును గూర్చి చెప్పాను. నక్క కంటే నీచమైనది ఏముంది? కంపు కొట్టుచు దరిద్రంగా ఉండే ఆ ముసలి నక్క కంటే నీచంగా ఏముంటుంది? హేరోదు దానితో సమానమని యేసు చెప్పాను. ఆయన నలుపును నలుపని, తెలుపును తెలుపని చెప్పును. అంతేకాకుండా ఆయన తప్పును తప్పని, ఒప్పును ఒప్పని నిక్కచ్చిగా చెప్పును. కాబట్టి వారాయనను అంగీకరించలేకపోయింది. ఆయన నలుపును నలుపుగా, తెలుపును తెలుపుగా పిలిచెను. ఆయన తప్పును తప్పుగా పిలిచెను, మరియు సరైన దానిని సరైనదిగా పిలిచెను. కనుక వారు అలాంటిది కోరుకొనరు. ఈనాటి సంఘాలు పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక కాపరిని వారు ఆశించటలేదు. ఏది తప్పో ఏది సరైనదో దాన్ని గూర్చి నిక్కచ్చిగా చెప్పే కాపరిని, అతడు ప్రసంగించే ప్రసంగం యొక్క వేడి వారికి బొబ్బలై ఆ ప్రసంగమును త్రోసివేసెదరు. వెంటనే కోపముతో ఊగిపోతూ వారు డీకను బోర్డును సమకూర్చి వెంటనే అతన్ని తరిమి వేసి వారి సిద్ధాంతములను గురించి చెప్పే వేరొక వ్యక్తిని వారు నియమించుకుంటారు. సహోదరుడా, క్రీస్తు తప్ప వేరే సిద్ధాంతం లేదని, ప్రేమ తప్ప వేరొక ధర్మశాస్త్రం లేదని, పరిశుద్ధ గ్రంథం తప్ప వేరే గ్రంథం లేదని నేను ఎరుగుదును. అదే మనకు అవసరమైనది. సంఘమునకు కూడా అదే అవసరమై ఉన్నది. చుట్టబడిన దేవుని కానుక. ఆమేన్.